రేవంత్ పల్లెలకు జూబ్లీ హిల్స్ జోష్ ఎన్నిక ఏదైనా అండగా సీఎం పల్లెపోరు సమయంలో దూకుడు వ్యూహం 90% పంచాయతీల్లో గెలుపే టార్గెట్. జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు విజయడంకా మోగించేందుకు స్కెచ్ రెడీ చేశారు. పల్లెపోరు నామినేషన్ల జోరు ముమ్మరంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన టూర్కు రెడీ అయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు సీఎం జిల్లాల టూరు కొనసాగనుంది. 6 రోజులు 6 జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతుండగా డిసెంబర్ 30తో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ప్రచార యాత్రకు సీఎం రెడీ అయ్యారు. 90% పంచాయతీల్లో గెలిపే లక్ష్యం కావాలని సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల డీసీసీలతో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన మొత్తం క్యాడర్లో జోష్ తీసుకురానుంది. డిసెంబర్ 1న సొంత జిల్లా మక్తల్ నుండి ప్రచారానికి శ్రీకారం చుడుతున్న సీఎం రేవంత్ జిల్లాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. కొత్తగూడెం, హుస్నాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ ప్రాంతాలను సీఎం ఎంపిక చేసుకున్నారు. సీఎం పర్యటనతో క్యాడర్లలో ఉత్సాహం రానుంది. కాంగ్రెస్ను ఆదరిస్తే గ్రామాలు అభివృద్ధి, గ్రామ స్థాయి నుంచి బలోపేతమైతేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశ్వసించే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక పాలనలో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సభల ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఆయన పర్యటనలో ప్రకటించే అభివృద్ధి పథకాలు, స్థానిక సమస్యలపై ఆయన దృష్టి సారించడం వలన సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బలంగా విశ్వసించేలా చేయగలరు. ఈ 6 రోజుల పర్యటన ముగిసే నాటికి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బలమైన సానుభూతి, మద్దతు పెరుగుతాయని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన పాలనకు మొదటి ప్రజామోదం అవుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది కథ. కోకాపేట కొత్త రికార్డు, ఎకరం 151.25 కోట్లు. గత వారం ఇదే లేఅవుట్లో 137.25 కోట్లు పలికిన ధర. వాయ్యా ఏం పలుకుతుందిరా ఈ ధర చల్లగుండు. రంగారెడ్డి జిల్లా గణిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా 151.25 కోట్లకు చేరింది. ప్లాట్ నెంబర్ 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం వేశారు. 15వ నంబర్ ప్లాట్లో ఎకరం 151.25 కోట్లు, 16వ నెంబర్ ప్లాట్ ఎకరానికి 147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు 1353 కోట్ల ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండిఏ ఈ వేలంలో ప్రారంభ ధరను 99 కోట్లుగా పేర్కొంది. 15వ నంబర్ ప్లాట్లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా, ప్లాట్ నెంబర్ 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ల భూముల వేలాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన ఇదే లేఅవుట్లోని 18వ ప్లాట్లో ఎకరా భూమి 137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసింది. 4 రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ వేలంలో అదే లేఅవుట్లో ఎకరా ధర 14 కోట్లు అధికంగా 151.25 కోట్లుగా పలకడం గమనార్హం. తీవ్ర పోటీతో ధర పెంచుకుంటూ వెళ్లిన బిల్డర్లు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోటీ ఉండడంతో బిల్డర్లు భూమి ధరను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి అత్యధిక ధర
151.25 కోట్లు, 147.5 కోట్లు వేసిన వాళ్లకు భూములు దక్కాయి. నియోపోలిస్లోనే 19, 20 నంబరు ప్లాట్లలో మరో 8 ఎకరాల భూములకు వేలం నిర్వహించేందుకు హెచ్ఎండిఏ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఈ 2 ప్లాట్లలో ఉన్న భూములకు అధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాటుకు కనీస ధరావతిగా 5 కోట్లను చెల్లించాలి. ఒకవేళ అదృష్టం కొద్దీ వేలంలో భూమిని దక్కించుకుంటే 7 రోజుల్లో ధరావతు మొత్తం పోను. అమ్మకం విలువలో 25%, తర్వాత 60 రోజుల్లో మిగతా సొమ్ము చెల్లిస్తే కొనుగోలుదారుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు హెచ్ఎండిఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రారంభ ధర 101 కోట్లు. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు టీజీఐఐసి నిర్వహించిన వేలంపాటలో 1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ ఎకరం కనీస ధర 101 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా వేలంలో ఏకంగా 177 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో తాజాగా కోకాపేట నియోపోలిస్లోని సర్వే నెంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలను సర్కారు వేలానికి పెట్టింది. ఈసారి ఎకరం 150 కోట్లకు పైనే పలుకుతుందని భావించిన వారి అంచనాలు నిజమయ్యాయి. చూస్తున్నారు, ఇలా కోకాపేటలో అంటే నీ దండం పెడితే కోటు పలుకుతుంది ధర. అరే రే 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 పాపం గారా, ఏంది గందరగోళము. 128కి పెరిగిన మృతుల సంఖ్య. హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 128 మంది మరణించారని, మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఇంకా 200 మందికి పైగా బాధితుల ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. హాంకాంగ్లోని 7 బహుళ అంతస్తుల భవనాల్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వాస్తవానికి ప్రమాదానికి గురైన భవనాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అందుకే మంటలు వెంటనే పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. దీనితో రంగంలోకి దిగిన దాదాపు 1000 అగ్నిమాపక సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొన్ని భవనాల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. అయితే చివరి ప్రయత్నంగా అధికారులు ఒక్కో అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేసీఆర్ది బూటకపు డ్రామా. నిర్ణీత గడువులోనే నామినేషన్లు స్వీకరించాలి. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణీత గడువులోనే సంబంధిత అధికారులు నామినేషన్లు స్వీకరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని